ఇప్పుడు ఉగ్రవాదంలో దాడి జరిగింది, అది వాస్తవము. ఆ దాడి జరిగే క్రమంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా వాస్తవం. అదే సందర్భంలో వాళ్ళను కాపాడే క్రమంలో అక్కడున్న ఒక స్థానికుడు కూడా ప్రాణం కోల్పోయాడు. దాని గురించి డిస్కస్ చేయకుండా 26 మంది గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నది కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కేవలం బీజేపీ ఆడుతున్న ఒక రాజకీయ చదరంగం, అందులో భాగంగానే ఇదంతా డిస్కషన్ జరుగుతుంది అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు? ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సార్ 26 మంది ప్రాణాలు కోల్పోయినరు. ప్రాణాలు కోల్పోయిన వారిలో హిందువులు ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రం ముస్లిం ఉన్నాడు అనేటువంటిది మనం మీడియాలో చూస్తున్నాం. మనం అక్కడికి వెళ్ళి చూసింది ఏం లేదు. స్వయంగా ఒక భర్తను కోల్పోయినటువంటి ఒక మహిళ ఏం చెప్తుందంటే, నా భర్తను నీది ఏ దేశము, ఏ కులము అని అడగలేదు, వచ్చి నీవు హిందువా ముస్లింవా అనేటువంటి ఒక పదం అడిగి నా భర్తను చంపేసిండు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ రాజకీయానికి కానీ రాజకీయ పార్టీలకు కానీ దాన్ని అన్ని పక్కన పెడితే ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ. అది ఏమన్నా ఉండొచ్చు, ఏమైనా 26 మంది భారతీయులు నీ అన్నదమ్ములు ఈరోజు ప్రాణాలు కోల్పోతే ఏదో బీజేపీ పార్టీ పైనో కాంగ్రెస్ పార్టీ పైనో ఉన్నటువంటి పార్టీలపైనో ఎంఐఎం పైనో మనం ఇంత మట్టేయడం కాదు. నీ ఒక మానవతా దృక్పథంతో భారతీయులు అన్నట్టు వాళ్ళు చచ్చిపోయినరు, ఆ భారతీయులకు ప్రతీకార చర్యగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ జరిగింది తప్పు, ఎక్కడ లోపాలు జరిగింది, ఆ లోపాలు ఏమైనా ఉంటే మనం గవర్నమెంట్కి సజెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, చేయగలగాలి. మీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు చేయగలగాలి. కానీ ఈ వాట్సాప్ యూనివర్సిటీ అందరికీ ఉన్నాయి. వాట్సాప్ యూనివర్సిటీలు బీజేపీ అనేటువంటిది సృష్టించిన సృష్టి అనుకుంటే, ఒక భర్తను అమానుషంగా కళ్ళ ముందు కోల్పోయినటువంటి ఆడబిడ్డలు ఈరోజు వచ్చి ఆ విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు నమ్మకుండా ఇది బీజేపీ సృష్టించింది, ఇది బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించింది అనేటువంటిది ఆ ఎదవలకే వదిలేయాల్సిన అవసరం. నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులు మన భారతీయులను మన అన్నదమ్ములను చంపిర్రు. కానీ ఆ టెర్రరిస్టులు అనేటువంటిది అందులో ఉన్నటువంటి వాళ్ళలో మీకు సంబంధించిన నీ కుటుంబీకులు ఉంటే ఆ బాధ అనేటువంటిది అర్థమవుతుంది. నేను ఒక కామన్ మ్యాన్గా, నేను ఒక బీజేపీ నేతగా ఒక కామన్ మ్యాన్గా, మన అన్నదమ్ముడు చనిపోయారు. తెలంగాణకు సంబంధించిన బిడ్డ కూడా చనిపోయారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు. ఎవరు చనిపోయినా ప్రాణం అనేటువంటిది అమూల్యమైంది. దాని గురించి మాట్లాడకుండా రాజకీయాలు చేయడం అనేటువంటిది ఈ చెత్త ఎదవలకు సంబంధించినటువంటి విషయం. నిజంగా ఆ యొక్క మాటలు అనేటి వాళ్ళు నిజంగానే చెత్త ఎదవలే. సో ఇప్పుడైతే ఆ ఘటన జరిగే క్రమంలో భారతదేశం కానివ్వండి, ఇప్పుడు అది అసలు ఉగ్రదాడి అనే దాని సందర్భంలో భారత ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము బీజేపీ వాళ్ళ ఇబ్బంది పడుతోంది. దాంట్లో భాగంగానే కొత్త తరహా సీక్వెన్సెస్ అన్ని అక్కడ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుందని ఒక మాట వినిపిస్తుంది. సో మీ భద్రతా వైఫల్యము లేకపోతే మీ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఇవాళ మొత్తం ప్రజల మీద మొత్తం రుద్దే ప్రయత్నం చేయడము కరెక్టేనా అన్నది ఒక ప్రశ్న. ఇక్కడ వాళ్ళు అన్నట్లు భద్రతా వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యము అనేటువంటి ఉంటే దేశం ఇప్పటికీ అల్లకల్లోలం అయిపోతుంది సార్. ఇంటెలిజెన్స్ కానీ కానీ ఎన్ఐఏ కానీ వాళ్ళు చేసేటువంటి ఒక అద్భుతమైన పనిని వాళ్ళు ఖచ్చితంగా చేసి పెడతారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, ఎంతో కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. అందరూ ఒకటే విధంగా పనిచేస్తారనేటువంటిది ఏం లేదు. కానీ ఎక్కడో దగ్గర వైఫల్యం చెంది, అంటే 100 పనులు మంచి పనులు చేసి ఎక్కడో దగ్గర సంఘటన జరిగితే దాన్ని మనం ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేటువంటిది అనడానికి వీల్లేదు. లేకపోతే ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి, ఆ దాడులను ముందే గుర్తించి వాటిని నిర్వీర్యం చేసినటువంటి కోకొల్లలుగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఎక్కడో చనిపోయినటువంటి ఆ యొక్క వ్యవస్థలో ఇప్పుడు అక్కడి నుంచి ఉగ్రవాదికి హైదరాబాద్ నుంచి ఫ్రీక్వెన్సీగా కాల్స్ వెళ్ళాయి, కాల్స్ మాట్లాడారు అనేటువంటిది ఉంది. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎవరిని మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీగా కాల్స్ వెళ్ళాయి, వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఏ ప్రభుత్వమైనా, గవర్నమెంట్ ఏదైనా సరే, మనము ముందుగా మన వ్యవస్థలను, మన సివిలియన్స్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ పైన ఉంటుంది. ఆ గవర్నమెంట్ పైన ఉన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 26 మంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కాపాడలేకపోయింది, నిర్వీర్యమైంది అనేటువంటిది నిజంగానే ఒక విధంగా ఆలోచిస్తే ఎంతో కొంత లోపాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క సివిలియన్కి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో భాగం ఉంటుంది. ఆ టెర్రరిస్టులు అనేటువంటిది మధ్యాహ్నం టైంలో వచ్చారని మనం చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. మార్నింగ్ టైం నుంచి మధ్యాహ్నం టైం వరకు అక్కడ ఎవరూ లేరు.
ఆ మధ్యాహ్నం టైంలో అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క టూరిస్టులకు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఏం లక్షణం అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏ విధంగా వెళ్ళింది, ఆ సరౌండింగ్లోనే ఉండుంటారు వాళ్ళు. మార్నింగ్ నుంచి కాదు, ఒక 10-15 రోజుల నుంచి కూడా అదే సరౌండింగ్లో రెక్కి వేసుకుంటూ ఉంటారు. అవును. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు, ఈ టెర్రరిస్టుల కన్నా ఈ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ఒక స్లీపింగ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ పైన ఆధారపడి వాళ్ళు పనిచేస్తున్నారు. మనం ఈ టెర్రరిస్టులతో పాటు ఆ స్లీపింగ్ సెల్స్ను కూడా ఏరిపారేయాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ప్రస్తుతం. ఆ స్లీపింగ్ సెల్స్ అనేటువంటిది హైదరాబాదులో కోకొల్లలుగా ఉన్నాయని చాలామంది మీడియాల ముందు మాట్లాడుతున్నారు. పోలీసులకు తెలిసిన విషయం ఉంది. కానీ ఈ రోజు కూడా మనం ఏదన్నా ఒక గట్టి చట్టాలు దేనికి పోతే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ముస్లింలను అది చేస్తుంది, ఆ మతాన్ని ఇది చేస్తుంది, మతపరమైన చర్యలు చేస్తుంది అంటారు. ఎక్కడో దగ్గర మనం గట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే గట్టి పద్ధతులు ఉండాలి, నిబంధనలు ఉండాలి. ఆ నిబంధనలకు పరిపడి అందరూ ఉంటేనే మనము ఇటువంటి చర్యలు అనేటువంటిది మళ్ళీ జరగకుండా ఏదైతే పాకిస్తాన్ మీద ప్రెషర్ పెంచడం కోసము సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని భారత ప్రభుత్వం, అలాగే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం మాట్లాడడం అనేది మనం చూసాం. సో మీరు ప్రెషర్ పెట్టాల్సింది ప్రభుత్వం మీదైతే, పాకిస్తాన్ ప్రభుత్వం మీదైతే అక్కడ ఉన్న సామాన్య జనుల్ని మీరు ఇబ్బంది పెట్టే అవసరం ఏముంది? 71 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 6 సార్లు భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. యుద్ధం దాకా వెళ్ళొచ్చిన పరిస్థితులు, యుద్ధాలు జరిగిన పరిస్థితులు ఉన్నా సరే ఏ రోజు దాన్ని టచ్ చేయలేదు. కానీ బట్ ఇవాళ ఈ వాటర్ వార్ అన్న దాన్ని ఎందుకు స్టార్ట్ చేసింది బీజేపీ అన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే ఒకటి ఉంది. ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ప్రజలను నేనేమంటున్నాను సార్, ఇప్పుడు నీకు వక్ఫ్ బోర్డుని క్యాన్సిల్ చేసింది ప్రజల బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి హయాంలో ఉన్నటువంటి బీజేపీ. నీవేమైనా చేస్తే గవర్నమెంట్కి సంబంధించి బీజేపీ వాళ్ళకి సంబంధించి సివిలియన్స్ని, హిందువులని చంపడానికి కారణం ఏంది? మరి నీ సివిలియన్స్ని ఈరోజు ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు, భారతీయ సివిలియన్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు అటాక్ చేయాలి, ఎవరిపైన ఎవరు మాట్లాడాలి? వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? భారత ప్రభుత్వం పైన ఉంది కదా. భారత ప్రభుత్వం అనేటువంటిది కాపాడాలనుకుంటే అవతలి గవర్నమెంట్ని కట్టుదిట్టం చేయాలంటే ఎక్కడో దగ్గర ఇరకాటంలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇరకాటంలో అయితే అంటే నిన్ను ఏది ఇబ్బంది పెట్టకుండా నేను అన్ని సరైన మార్గంలో, ఇప్పుడు వాడు ఎవడో దేశంలోకి వచ్చి వానికి నీకున్నటువంటి అక్కడ పంటలు పండిస్తున్నటువంటి జనాలను ఇబ్బంది పడుతున్నారు. ఓకే, వాస్తవం. ఒక మానవీయ కోణంలో చూస్తే వాళ్ళు కూడా సామాన్య జనాలు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలే కదా వీళ్ళందరికీ వీళ్ళకు ఫుడ్ సప్లై చేసింది. అక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలే కదా వీళ్ళందరికీ తుపాకులకు ఆశ్రయం ఇచ్చింది, వీళ్ళ బాంబులకు ఆశ్రయం ఇస్తున్నది. వాళ్ళు నిజంగానే మంచి వాళ్ళు అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగానే అది చూసుకున్న కూడా 1960లో జరిగినటువంటి చట్టాన్ని ఈరోజు రద్దు చేస్తున్నాం అంటే రద్దు చేస్తున్నారు కరెక్టే. కానీ నీ సింధు జలాలు మొత్తాన్ని ఒకటే రోజులో మనం ఆపేయగలుగుతామా? మనం ఇప్పుడు వాడుకుంటున్నది నాకు తెలిసి అందులో 19% మాత్రమే వాడుకుంటున్నాం. మనకు కేటాయించిన జలాల్లో కూడా 19% వాడుకుంటున్నాం అంట. అంటే మేధావులు చెప్తున్నటువంటిది. మిగతాది మొత్తం ఖాళీగానే పోతున్నాయి. ఒకవేళ నువ్వు అడ్డుకట్టేసి అది వేసినా ఢిల్లీ, పంజాబ్, తర్వాత మన యూపీ దాకా నీళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా మనకు సక్సెస్ఫుల్గా మనం ఆ వాటర్ను వాడుకోవచ్చు. ఖచ్చితంగా ఏదో దగ్గర ఒక ఇరకాటంలో పెడితే ఆ దేశం అనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అనేటువంటిది సిట్ రైట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఏకదం వాళ్ళపైన యుద్ధం చేయడము, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ చంపడం కాదు ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని ఏరిపారేయడానికి కొంత ఇబ్బంది అనేటువంటిది జరుగుతుంది. నిజంగానే మీరు బతకాలంటే నీ కాలుకి ఏదైనా గాయం అయింటే ఆ గాయానికి మందు పెట్టాలంటే ఖచ్చితంగా అక్కడ దాన్ని ఎంతో కొంత ట్రీట్మెంట్ చేస్తుంటే ఖచ్చితంగా నీకు ఏమవుతుంది, బాధ అనిపిస్తుంది. ఆ బాధను ఓర్చుకోకపోతే మనం ఏం చేయాలి? అయితే యుద్ధం ఓవైపు యుద్ధానికి సిద్ధం అంటున్నారు, సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఓసి చుట్టూ ఇప్పటికే అంటే ఏమంటారు వాటిని బార్డర్ మొత్తం అంతా పంపించేస్తున్నారు, సైనికులు వెళ్తున్నారు, ఇవన్నీ వెళ్తున్నాయి. ఓవైపు యుద్ధము అనివార్యత అన్నది చూపిస్తూ వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారు అనగానే దాన్ని వాళ్ళని దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతుందన్నది మరొక మాట వినిపిస్తుంది. ఇక్కడేమో అమెరికా, రష్యా భారతదేశానికి సిద్ధంగా ఉందంటే ఓకే, కానీ బట్ వాళ్ళకి చైనా సహాయం చేస్తుంది అనగానే దాన్ని ఇంకో రకంగా చూపించే ప్రయత్నం చేస్తారు. మనం అఫీషియల్గా అసలు యాక్చువల్గా ఇంతవరకు యుద్ధం అనేటువంటిది అఫీషియల్గా ఎవరు చెప్పలేరు. చెప్తే అమిత్ షా గారు, లేక రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత రాష్ట్రపతి గారు, లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు, ఎవరో ఒకరు చెప్పాలి. కానీ ఇదంతా మనం యూట్యూబ్లలో, టీవీలలో చూస్తున్నదే. ఇంతవరకు యుద్ధానికి సిద్ధమైనము అనేటువంటి మాట త్రివిధ దళాలని మీటింగులు పెట్టారు, రెడీగా ఉండండి చెప్పారు. ఇప్పటికే ఇక్కడ నుంచి ఒకటి బయలుదేరిపోతున్నాయి అన్నది ఒకటి వింటున్నాం మనము. సముద్ర జలాల్లో వాడు ఏంటంటే ఎక్కడో ఒక చోట అంటే సరే దాని తప్పు జరిగింది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు చేసేటువంటి చర్యలు చేపడతారు. ఖచ్చితంగా యుద్ధం అనేటువంటిది
అనివార్యం అనుకుంటే పాకిస్తాన్కు సంబంధించి భారతదేశం ఒకే ఒక రోజు పాకిస్తాన్ మొత్తాన్ని మట్టుబెట్టగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అట్ ద సేమ్ టైం అంతే సంబంధించినటువంటి వ్యవస్థ వాళ్ళ దగ్గర కూడా ఉండవచ్చు. ఇక్కడున్న సివిలియన్స్ అక్కడున్న సివిలియన్స్ ఇబ్బంది పడుడు తప్ప వ్యవస్థ ఏమీ అది కాదు. కాబట్టి వీళ్ళు వ్యవస్థ సిట్రైట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులని ఏరిపరేయాలి అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎవరు ఇబ్బంది పెట్టడానికి కాదు. అక్కడ ఉన్నటువంటి సివిలియన్ ఇబ్బంది పడ్డ కూడా ఒక మానవుడు ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతోనే. కానీ ఇక్కడ నా భారతీయులు నా అన్నదమ్ములు చనిపోతే కూడా ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ వీళ్ళు నేర్పరేయాలి ఇక్కడ నుంచి. నిజంగా చెప్తున్నా, భారతీయులు ఒక సొంత సోదరుడు చనిపోతే, భారతీయుడిగా వాడు నీ రక్తం మంచుకొని పుట్టినటువంటి ఒక వ్యక్తి చనిపోతే, నీ దేశంలో ఉన్నటువంటి నీవు పీలుస్తున్నటువంటి గాలిని పీల్చి నీవు తింటున్నటువంటి తిండిని తింటున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళపైన చూపించకుండా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. శవాలపైన పేనాలు ఏనుకునేటువంటిది ఒక సామెత ఉంటుంది. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. వీళ్ళని కుహానా మేధావులు కానీ పనికిమాలిన పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాం, పాకిస్తాన్ను అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం వీళ్ళని ఏర్పారేయాలి ముందు. వీళ్ళని ఇక్కడ సివిలియన్గా కాదు, వానికి ఇక్కడ ఓటాకు తీసేసి పాకిస్తాన్కి కొన్ని రోజులు పంపిస్తే తెలుస్తుంది.